అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. 2024 చివరగా డిసెంబర్ మాసంలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది, ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా. సో మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో శాస్త్ర అనుకూలంగానే ఉంది. చాలా చక్కగా యోగ్యమైన లైఫే అని అనిపిస్తుంది. అంటే యోగ్యమైన జీవితాన్ని అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మీనరాశి వాళ్ళకి రాశిలోని రాహు ఉంటాం, తర్వాత కుంభరాశిలో శని భగవానుడు, తర్వాత వృషభ రాశిలో గురువు వక్రించి ఉండడం, చతుర్దశ కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, మకర రాశిలో శుక్రుడు. ఈ శుక్రుడు ఎప్పుడైతే వీళ్ళకి లాభస్థానంలో పడ్డాడో చాలా చాలా ఆస్తుల నుంచి ఏదైనా మంచి స్థిరాస్తి కొనుక్కుందామని, ఎప్పటి నుంచో ఆస్తి లేదు అనుకున్న వాళ్ళకి ఆస్తి రావడం కానీ, స్థిరాస్తి రావడం కానీ, లేదా కొనుక్కోవడం కానీ రావడం కానీ జరిగే అవకాశం కానీ, స్థలాల మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇన్వెస్ట్ చేయడానికి యోగ్యమైన స్థలం దొరకడం కానీ, సో తర్వాత ఏదైనా ఇంటికి సంబంధించిన వస్తువులు కొనాలనుకుంటే అవి కొనుక్కోవడం కానీ, ఇవన్నీ అది ఆటోమేటిక్గా వాళ్ళు అనుకో రెవెన్యూ అది అలా జరుగుతూ ఉంటాయి ఈ మాసంలో. అంటే మేము కొనుక్కుందాం అనుకోలేదండి, అది జరిగే అంటారు కదా, ఆ జరిగే అవకాశం ఏంటంటే ఒక శుక్రుడు ఒక యోగం వీళ్ళకి జరుగుతుంది బ్రహ్మాండంగా. అన్ని యోగాలు కనిపిస్తున్నాయి. ఏంటంటే మెయిన్ రాశిలో వాళ్ళకి సంతానంకి మంచి మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అంటే సంతానం ఉద్యోగాలు రావడం కానీ, వివాహాలు అవ్వడం కానీ, వాళ్ళు స్థలాలు కొనుక్కోవడం కానీ, వాళ్ళ ఇల్లు కొనుక్కోవడం కానీ, వాళ్ళకి సంబంధించిన జ్యువెలరీస్ కానీ, ఏదైనా గృహానికి సంబంధించిన వస్తువులు కానీ కొనడం కానీ అనుకూలంగా ఆటోమేటిక్గా జరుగుతున్నాయి. వీలేది ప్రయత్నం చేయట్లేదు, ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. ఇవి ఈ మాసంలో వీళ్ళకి ఒక రకమైన జాక్పాట్ లాంటి లక్కీ డిప్ లాంటిది అనమాట. ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే ఈ మాసంలో రాహు మీన రాశిలో ఉండడం వల్ల ఖచ్చితంగా కాస్తంత పనులు అన్ని ఆలస్యాన్ని ఆటంకాన్ని ఇస్తుంది. ఎందుకంటే శని భగవానుడు ప్లస్ రాహు ఈ రెండు కాంబినేషన్స్ ఎప్పుడు ఏ పని చేద్దామన్నా వీళ్ళు అనుకునే పనికి కాస్తంత ఆలస్యం అవుతూనే ఉంటుంది. ఈ ఆలస్యం అనేది జరుగుతూనే ఉంది, అది మాత్రం మారలేదు ఇంకా వీళ్ళకి, అది ప్రభావం ఉంది. మిగతా ఆర్థిక పరంగా ఏమైనా కాస్త ఈ మాసం వీళ్ళకి ఆర్థికంగా చాలా బాగుంది. వ్యాపారంలో అభివృద్ధి ఉండడం కానీ, ఉద్యోగంలో మంచి మంచి పోస్టులు రావడం కానీ, మెయిన్ ముఖ్యంగా వ్యాపారాల్లో ఎవరైతే రంగాల్లో సినీ రంగాల్లో కానీ, మీడియా రంగాల్లో కానీ, తర్వాత గవర్నమెంట్ సంస్థ నుంచి రావాల్సిన లావాదేవీలు కానీ, గవర్నమెంట్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి కానీ కాస్త అనుకూలంగా వాళ్ళకి గుర్తింపు రావడం ప్లస్ దానికి బోనస్ రావడం, ఈ రెండు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి మెరుగైన ఫలితాలు రావడం, అసలు ఈ వ్యాపారంలో ఇంత లాభం వస్తుందా అనేది కూడా తెలియకుండా అంత లాభం రావడం ఈ మాసంలో, ఇది ఈ మాసంలో వీళ్ళు చూసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా మీన రాశి వాళ్ళకి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది ఈ మాసం. మిగతా వాళ్ళందరికంటే కూడా వ్యాపారస్తులకి బాగా అనుకూలంగా ఉంది. మరి ఎలాంటి పెట్టుబడులు పెట్టవచ్చు అంటారు మేడం? అనుకూలంగా ఉంది, ఓకే, బాగానే ఉంది. ఎలాంటి రంగాలు సూచిస్తారు పెట్టుబడులు పెట్టడానికి? కొత్తగా ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే కనుక ఏ రంగంలోనే చేయొచ్చమ్మా. ఎందుకంటే లాభస్థానంలో శుక్రుడు అంటే కంఫర్ట్స్ ఇస్తాడు. అంటే ఆయనకి సంబంధించిన ఏంటంటే స్త్రీకి సంబంధించిన వ్యాపారాలు, ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ, బట్టల ఇండస్ట్రీ కానీ, బట్టలకు సంబంధించిన వ్యవహారాలు కానీ, గృహాలంకరణలు అంటే ఇంటీరియర్ సంబంధించిన డిజైనింగ్స్ దానికి కానీ, ఈ దీంట్లో ప్రొఫెషనల్గా ఎదగాలనుకునే వాళ్ళు బ్రహ్మాండంగా ఎదిగే అవకాశం ఈ మాసంలో వాళ్ళకి మంచిగా. ఇంటీరియర్ డిజైనర్స్ వాళ్ళకైతే కనీసం ఒక ఇల్లునే వస్తుందేమో అనుకుంటే వీళ్ళకి ఒక 10-15 స్లాట్స్ వస్తాడు, చేయండి మాకు మొత్తం ఈ ఫ్లాట్స్ మీరు చేయండి అని చెప్పేసి. అలాంటి అవకాశాలు ఈ మీన రాశి వాళ్ళకు ఉన్నాయి. ప్రొఫెషనల్గా ఎదిగే వాళ్ళకి ఈ మాసంలో వాళ్ళు అనుకునే ఫలితాల కంటే ఎక్కువ ఫలితాలు వస్తున్నాయి. వాళ్ళు ఏదో చిన్నది ఆశిస్తారు కానీ వీళ్ళు ఎక్కువ ఫలితాలు, పెద్ద ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళకుండే బద్ధకాన్ని కాస్త, అంటే రాశిలో రాహు ప్లస్ శని భగవానుడు వల్ల సహజంగా పని ఆలస్యం చేద్దాము, బద్దగించడం అనేది ఉంటుంది వీళ్ళకి. దాన్ని వదిలేయాలి వీళ్ళు. దాన్ని వదిలి పొద్దున్నే నిద్ర లేవడం, సూర్యోదయం పూర్వం నిద్ర లేవడం, స్నానం చేసి చక్కగా దేవుడి దగ్గర దీపారాధన చేయడం, ఏదైనా అనుకునే సంకల్పం ఆ రోజు రాసుకోవడం. వీళ్ళు ఏ రోజు పేపర్ మీద సంకల్పం రాస్తారు ఆ పని ఆ రోజు అవుతుంది. ఆ విధంగా జరిగే అవకాశం ఈ మాసం ఈ మీన రాశి వాళ్ళకు ఉంది. వీళ్ళు ఇది మెయిన్ ఎక్కువగా చూసుకోవాల్సింది. మెయిన్ అన్ని వ్యాపారాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి ఉంది ఈ మాసంలో వీళ్ళకి. ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు, కాకపోతే దానికి కావాల్సిన అనుభవం కావాలి కదా. ఇప్పుడు నేను చెప్తాను మీకు బ్రహ్మాండంగా ఈ సంబంధించి బిజినెస్ బాగుండి పెట్టేసాడంటే వాళ్ళకి అనుభవం కావాలి కదా, డబ్బు ఉంటే సరిపోదు కదా, అనుభవం చేయాలి కదా. వ్యాపారం చేస్తాం అనుకునే వాళ్ళకి దాని మీద దినదిన అభివృద్ధి ఉంటుంది. అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి పెద్దగా చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే దాన్ని ఇక్కడి నుంచి కాకుండా వేరే ప్లేస్లో పెట్టి లేదా ఫ్రాంచైజింగ్ ఇవ్వడం కానీ, మార్చడం కానీ, పెద్దగా వ్యాపారాల సంస్థగా నిలబడడం కానీ, ఇలాంటి చేయడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళకి. దానికి ఏంటంటే సపోర్టింగ్ సిస్టమ్ అనేవాళ్ళు ఆటోమేటిక్గా వీలు పెడదాం, 10 రూపాయలు వస్తే చాలు అనుకుంటే 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు వస్తారు. అలాంటి లాభాలు వచ్చే అవకాశం మీన రాశి వాళ్ళకు ఉంది. నాకు 1 లక్ష రూపాయలు లోన్ వస్తే సరిపోతుంది అనుకుంటే, లేదు 2-3 లక్షలైనా లోన్ వస్తుంది అని చెప్పే
అనే వాళ్ళు వస్తాయి. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి కానీ చక్కగా చేసుకోమని చెప్తున్నాం. సో ఏ వ్యాపారం రంగంలో రాణిస్తామంటే అనుభవం ఉండాలి, తర్వాత వాళ్ళ జాతకంలో ఆ యోగం ఉండాలి. సో వ్యాపారం చేసే లక్షణం ఉందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. కొంతమందికి కొన్ని జాతకాలకి ఉద్యోగం తప్ప వ్యాపారాలు చేసుకోకూడదు. వ్యాపారం ఏ రోజు కలిసి రాదు. ఎంత పెద్ద వ్యాపారం అయినా కలిసి రాదు, ఎంత చిన్న వ్యాపారం అయినా కలిసి రాదు వాళ్ళకి. అసలు వాళ్ళ జాతకంలో వ్యాపార యోగమే లేదు. లేనప్పుడు ఎలా చేస్తాం వ్యాపారం కలిసి వస్తుందంటే? ఇది గోచార ఫలితాలు కనుక జన్మరాశిలో ఉండే ఫలితాలు కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు జన్మరాశిలో జాతకంలో కూడా వ్యాపార యోగం బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు ఈ గోచారంలో కూడా యోగంగా ఉంది కనుక ప్రయత్నం చేయొచ్చు. ఆ ప్రయత్నం చేస్తే అది మంచి సఫలీకృతం అవుతుంది. అలా లేకుండా వాళ్ళకి ఆ యోగమే లేకుండా మనం ఇది చేసుకోవచ్చు అని చెప్తే వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తే ఉన్న డబ్బుని పోగొట్టుకుని అవుతుంది. అందుకని ఏ యోగం ఉందా వాళ్ళ జన్మజాతకం చూసుకోవాలి. గోచారంలో ఏంటంటే వ్యాపారాలు ఆల్రెడీ చేసిన వాళ్ళకి ఊహించిన ఫలితాల కంటే కొంచెం అధికంగా వచ్చే ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీనరాశి వాళ్ళకి. దీనికి వీళ్ళు చేసుకోవాల్సిన ప్రయత్నం ఏంటంటే కాస్త పూజ పునస్కారం, పొద్దున్నే లేవడము, ఆలస్యంగా నిద్రపోకూడదు. ఎందుకంటే రాత్రిపూట ఎక్కువ పనులు చేస్తుంటారు వీళ్ళంతా, పగలంతా తక్కువ పని చేస్తుంటారు. అంటే పగలు లేట్గా లేవడము, ఆలస్యంగా పనులు మొదలుపెట్టడం చేస్తారు. అవి చేయకుండా రాత్రులు ఎర్లీగా పడుకొని పగలు ఎర్లీగా లేవాలి. అంటే సుమారు 10-11 లోపు పడుకోవాలి వీళ్ళు. పొద్దున్న 5 నుంచి 6 లోపు లేవాలి. ఇలా పెట్టుకుంటే వీళ్ళకి అన్ని యోగంగా కనిపిస్తాయి. లేదు రాత్రి 12, 1 గంట 2 వరకు పని చేస్తూ పొద్దున్న 9 తర్వాత లేచే వాళ్ళకి కాస్త మళ్ళీ ఇబ్బందులు అనేవి జరుగుతాయి. శుభగ్రహాలు ఎప్పుడు కూడా మనం శుభ ఫలితాలు కావాలి అనుకుంటే పొద్దున్నే లేస్తేనే పనులు అవుతాయి వాళ్ళకి. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు పొద్దున్నే ఏ పనున్నా లేకపోయినా పొద్దున్నే స్నానం చేసి దానం పెట్టుకుని రా అని చెప్తారు. ఎందుకంటే ఏదైనా మంచి ఫలితాలు కావాలంటే సూర్యోదయం పూర్వమే నిద్ర లేవడం, సూర్య భగవానుడికి ప్రత్యక్ష సాక్షి అయినా ఆయన నమస్కారం చేయడం, ఆయన నమస్కరించుకుంటే అన్ని పనులు ఆ రోజంతా అవుతాయి. పరమేశ్వరు దగ్గరికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళం మనం పూర్వం. అప్పుడు ఈ జాతకాలు చూసుకునే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు జాతకాలు ఎందుకు చూసుకుంటున్నాం? ఏం చేయాలి ఏం చేయకూడదని చూసుకోవాలి. అందుకే గోచార ఫలితాలు ఏంటంటే మీనరాశి వాళ్ళు ఈ మాసం అంతా ఏంటంటే ఎర్లీ అవర్స్లో లేచిన వాళ్ళకి పనులు ఫాస్ట్గా అవుతాయి, లేట్ అవర్స్లో లేచే వాళ్ళకి పనులు ఆలస్యం అలాగే జరుగుతుంది. అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా అలాగే ఉంటుంది. నేను చెప్పిన శుభ ఫలితాలు రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే రొటీన్కి కొంచెం భిన్నంగా మారాలి ఈ మాసంలో. అంటే ఎర్లీగా లేవడం, ఎర్లీగా పూజ చేసుకోవడం, ఎర్లీగా నిద్రపోవడం చేస్తుంటే వీళ్ళకి ఆ ఫలితాలు అందుతాయి. ఈ విధంగా చేసుకోవాలి. మేడం, ఈ మాసంలో ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకా మంచి శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందంటారు? ఈ మాసంలో వీళ్ళకి ఎక్కువ హనుమాన్ చాలీసా చదవడం, ఎక్కువ ప్రతిరోజు నిత్యం హనుమాన్ చాలీసా రోజు చదువుకొని వెళ్ళడం బయటికి వెళ్ళేటప్పుడు. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం. ఈ మాసం ఏకాదశులు వస్తాయి. ఈ ఏకాదశిలో ఉపవాసాలు ఉండడం. ప్రతి మాసం 2 ఏకాదశులు వస్తాయి. ఈ 2 ఏకాదశులు వీళ్ళు ఉపవాసం ఉండడం అంటే ఏమి తినకుండా పళ్ళు మాత్రమే స్వీకరించి ఉండడం. అలా ఉంటే కానీ మంచి ఫలితాలు వస్తాయి. ఉండలేని వాళ్ళు ఏదైనా పలహారం చేసుకొని తినచ్చు. ఒక పూటనే ఉపవాసం ఉండాలి. సో మెయిన్ వీళ్ళంటే ఉపవాసాలు ఎక్కువగా చేయడం వల్ల వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఉపవాసాలు అంటే ఏంటి? ఏకాదశులు 2 ఏకాదశులు వస్తే 2 ఏకాదశులు అంటే ఒక పళ్ళు పాలు తప్ప ఇంకేం తినకూడదు, ఆహారం తీసుకోకూడదు, ఉడికించిన ఆహారం తినకుండా ఉండాలి. ఇలా చేయగలిగితే మంచి సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. తర్వాత హనుమాన్ చాలీసా రోజు చదువుకోవడం, లక్ష్మీనారాయణ హృదయం చదువుకోవడం, ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళడము. ఇవి కాదు అంటే రుద్రాభిషేకం చేయించుకోవడం, ఇలా చేసుకొని వెళ్ళాము. ఇవి చేస్తుంటే మంచి ఫలితాలు బాగున్నాయి. డిసెంబర్ మాసంలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం. శ్రీమాత్రే నమః.